నీకు ఒక స్వరం వినిపిస్తాడంట. ఏమని? ఇది ఏ త్రోవ, ఇందులో నడువు. ఎందుకని? నీవు క్షేమముగా ఉండాలి, నీ సంతతి క్షేమముగా ఉండాలి, నీ పిల్లలు క్షేమముగా ఉండాలి, నీ తరతరాలు క్షేమాన్ని నువ్వు చూడాలి. ఆ క్షేమం నీకు కలగాలంటే నేను నీకు స్వరం వినిపిస్తాను, నేను నీకు బోధిస్తాను. నా ఆజ్ఞల మార్గంలో నువ్వు నడవాలి. నేను ఆజ్ఞాపించిన మార్గం అంతట్లో నువ్వు సంతోషంగా వెళ్ళాలి. కొన్ని మార్గాలు మనకు ఎలా ఉంటాయంటే ఇరుకైనవిగా ఉంటాయి. కానీ ఆ ఇరుకైన మార్గంలో మనం సంతోషంగా నడవాలి. ఎలా నడవాలండి? ఇరుకైన మార్గంలో సణుక్కుంటూ గొణుక్కుంటూ అందరూ బాగానే ఉన్నారు, నేను ఎట్టయిపోయాను, నా పిల్లలు ఎట్టయిపోయారు, నా ఇల్లు ఎట్టయిపోయింది, నేను ఏ ద్రోహం చేశాను అని సణుక్కుంటూ నడవడం కాదు. ఆ ఇరుకైన మార్గంలో గనక నువ్వు సంతసించి నడవగలిగితే అక్కడుంది నీకు క్షేమం.